హాయ్, నమస్తే. నేను మీ కబడ్డీ ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాము. ఈరోజు వచ్చే స్టోరీ నేను పని చేయాలి. స్టోరీ ఉంటుంది సార్, మామూలుగా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఒక సీఎం, పిఎంఓ, ఎమ్మెల్యేలు, ఎంపీ చెప్పేసి వీళ్ళ మీద ఉంటుంది స్టోరీ. మాగం ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం వరకు ఎక్కడ ఫోన్ చేస్తూ హడావిడిగా ఒక ఊరికి వస్తాడు. ఊళ్ళో వాళ్ళని వ్యక్తి లేదా అని అడగని, లేదు ఇప్పుడు బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడు మాకెట తెలుసు సార్, నా బయటికి వెళ్ళామంటే అని ఎమ్మెల్యేలో చెప్తారు. ఇదేం సామాన్ వీళ్ళంత రాసి చెప్తున్నారు. మన ఎవరు తెలిసి వెళితే సార్ అవన్నీ మనకి ఎందుకు, వాటి సమాధానం విన్నారుగా, తెలిసి ఓ డ్రెస్ పండి సార్, మీరు ఎవరు, ఏమవుతారు, ఏంది, ఎందుకు వచ్చారు మాకు అడిగారు వాళ్ళు. లేదుగా, మళ్ళీ వాళ్ళకి మనం ఎవరు తెలిసి అడుగుతారు ఏంది, కానీ 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 పారి అబ్బా పరుగులు ఎవర్రా వీరు, ఎక్కడ ఉన్నారా వెతికేసరికి అని ఒక 500 మధ్యలో ఒక స్పీచ్ ఇస్తున్నాడు. ఎవరు రాయుడు, అది వాడి ఏం చేస్తున్నాడు, ఈ జనం ఏంటి, ఏమయ్యా కన్వైన్, మీరు మొత్తం రౌండ్ వేసి మిమ్మల్ని మధ్యలోకి వెళ్తాము, ఏంటి ఏం చేద్దామో చూడండి సింపుల్గా, కానీ మాకు సెక్యూరిటీకి బేరీ అంటూ మా వెనకాల రాకండి. అక్కడ ఏమవుతుంటే వాడు ఏం చెప్తున్నాడు, ఈ జనం ఏం చెప్తున్నాడు, అది మేము తెలుసుకోవడానికి మాకు చాలా మిస్ అయిపోతుంది. సో అని ఈ విధంగా వాళ్ళకి చెప్పేసి సైడ్గా చిన్నగా వాళ్ళకి వీళ్ళంటిగా కూడా పాట కొడదు, ఎరా కళ్ళు దొబ్బినాయి అని, అయ్యా సారీ అంటారా, సారీ క్షమించండి, ఇది తప్పైపోయిందని 3 రకాలు చెప్పాలి నాకు. పలుకురా మీకు, అయ్యా తప్పైపోయింది క్షమించండి, ఇప్పుడు సారీ కూడా చెప్పు, అది చెప్తాను కదా కొంచెం. అవును 3 రకాలు అడిగా నేను, సారీ అబ్బా అది వెళ్ళిపోయింది. వెళ్ళేళ్ళు ముందుకెళ్ళి మళ్ళీ వెళ్తాను, ఫాట్మని కొడతాడు. ఎవరు నన్ను కొట్టావు, నేను కొట్టలేదయ్యా, మరి పక్కన ఎందుకు నాకెట్టు తెలుస్తుంది అయ్యా, మీరేంటి అయ్యా ఇదేంటి అడిగే అయ్యా అనే రేంజ్కి వచ్చేసి, ఏరా ఎందుకు కొట్టావు, పెద్ద మనిషి వస్తున్నాడు దారిస్తాను కొట్టా, చెప్పొచ్చు కదరా, చెప్తే నువ్వు అక్కడ లీనమైపోయావుగా, ఇంకా న్యాయమైంది పెద్ద నేనేసేవాడిని. అర్థం ఉందయ్యా, మీరే మీ వాళ్ళు కొట్టారయ్యా, సర్లే మామిడి నాకు అర్థం ఉంది, మీకు ఎవడో జారీ ఆడాట, అందుకే దారి ఇవ్వడం కోసం కొట్టాడు, అది మా రెస్పెక్ట్, ముందుకు కొట్టి ఊరే ఆగండి, మీరేంట్రా 7 మంది గెలిపిస్తున్నారు, మా మీటింగ్ చేయడానికి అయితే మాస్టర్ ప్లాన్, అయ్యా మాకంత సీన్ లేదయ్యా, మమ్మల్ని స్టేజ్ దింపితే సార్, అలాగా సరే పదండ్రా, ఈ 10 మందిని ఈ 5 మంది దారి జయ లాస్ట్ టైంలో ఊరు అనుకో ఇంతమంది తీసుకొచ్చేవంటి, వీళ్ళు మన స్టేజ్ మీదకి వెళ్తారట, అయితే ఏంది పైసలు ఆగలేరా, మీటింగ్ అయిపోతుందిగా, అయ్యా మీటింగ్ అయిపోతే మేము ఇక్కడ ఆగుతామయ్యా, మీరు కానీ అది వీళ్ళు కరెక్ట్ ఉన్నారు కదా, మీకైనా ధూళి ఉందా అంటే, పెద్ద మనుషులు కొంచెం రెస్పెక్ట్ దాన్ని మూసుకో, ఇదిగైనా వెళ్తాంగా. ఇప్పుడు మన స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇస్తాడు, ఒక్కటినండి, నేను చదువుకున్నాను, జాబ్ చేయాలి వగేరా వగేరా, సెర్చ్ చేస్తే అస్సలు నేను పని చేయాలని ఫిక్స్ అయిపోయా, అదే చాలా అని నాకు వచ్చేసేస్తారు, ఎందుకు చేయాలి, ఆర్థికంగా 50 రేంజ్లు ఉన్న అమ్మ నాన్న సంపాదించిన పెట్టి ఆస్తి నా 10 తరాలు తినదాం, కానీ నేను ఎందుకు పని చేయాలి, ఒక ఆయన మాట్లాడిన షాక్, ఒరే ఏం చేద్దాం, వాడు ఎలా అంటున్నాడు ఏంటి, వాడి సంగతి ప్రకటి ఇంత ఈ జనాలు ఎవరు, అది ఫస్ట్ రీసెర్చ్ చూసేసరికి అమ్మ నాన్న ఒరే వీళ్ళంతా ఆ బాక్స్ వెళ్ళారు అంటే, అమ్మ నాన్న బాగా బలిసి సంపాదించిన వ్యక్తులు వీళ్ళంతా చనిపోతున్నాడు మనిషి, ఇప్పుడు ఏం చేద్దాం, ఏముంది స్పీచ్ అయ్యాక ఉందామా వెళ్దామా, ఉందాం దాన్ని పరిచయం చేసుకుందాం, ఓకే. సో ఈ విధంగా స్పీచ్ ఇచ్చింది, అందరు చప్పట్లు ఆడుతారు, నేను హ్యాపీ సార్ మేము ఫాలో అవుతాం, ఓకే. ఈరోజు ఇక్కడ మీటింగ్ సింపుల్ అనుకున్నా 500 మంది వచ్చారు, రేపు ఉంటుంది 10 మీటింగ్, ఒరే కానీ మామూలుగా రోజు సంఖ్య పెరుగుతుంది, ఎన్నికనే కట్టడి చేయాలి. సార్ నమస్కారం, మేము
తెలిసి మీరు మార్చేస్తున్నారు అదే కానీ మీరు ఏదో పని చేయను నేను పని చేయాలని శపథం చేసి చెప్తున్నారా అది దేనికోసం ఇక్కడ చెప్పాలా ఆఫీస్కి వస్తారా ఆఫీస్ ఉందయ్యా మీకు ఏరా ఆఫీస్ ఉందా అంటున్నాడు చూపించిన మన ఆఫీస్ ఎక్కడో చూపించిన అవసరం లేదే వెళ్దాం పద అక్కడికి వెళ్ళాక సో మీరు చేసేది బాగుంటుంది కాదంటలేము మీ ఉపన్యాసాలు విని జనాలలో ఏదేదో వేలో ఉంటుంది పని చేయాలనే కాన్సెప్ట్ మీద యూట్యూబ్లో వాటిలో ఎందుకు పెట్టారు మళ్ళీ మీరు ఒక లెవెల్ మీ రేంజ్ మనుషులే మీకు సపోర్టింగ్ బాగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదని మేము సింపుల్గా అడగడానికి వచ్చాం ఎంత గింజుకున్నా నా ఆలోచన వల్ల ఏదైనా సో మరోజు మీటింగ్ అబ్బా ఇక వీళ్ళ వల్ల ఏంటంటే రే వాడిని కట్టడి చేయాలి ఎలా వాడిని కట్టడి చేయాలంటే అసలు ఫస్ట్ మనం రీసెర్చ్ చేసుకుందామా ఎవరు బాగా డబ్బు సంపాదించేది ఎందుకోసం సంపాదిస్తున్నారు వాళ్ళని పట్టుకురండి అవునయ్యా మీరు ఎక్కువ డబ్బు సంపాదించినా వాళ్ళు మన డబ్బును ఏ రకంగా దోషేయాలన్నా ఇప్పుడు మన 10 ఉంది తీసుకోవాలంటే మనల్ని కొట్టడమో చంపడమో లేదా ఇంకా వేరే ప్లాన్ మీద గుంజాలి అది విలేజమేగా అదేదో అసలు గుంజడం ఎందుకు మొయిలు తప్పలు ఎందుకు అని ఈ రకం వెళ్తున్నారు ఎట్లా చేద్దాం సార్ ఫస్ట్ మన వాళ్ళని కట్టడి చేయండి దాని తర్వాత నేను ఇతని విషయం అడుగుతాను ఊరినా వేశారు దెబ్బ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి ఇవ్వడి వల్ల అవుతుంది ఒక్క లేడీ ఉంది సార్ అంతే ఊరమ్మ పిలిపించండి మీరు ఏంటంటే సార్ మాస్ బంగారం ఉన్న భయపెట్టి కూర్చుంది భ్రమపెట్టి కూర్చుంది ఇంకో రకం సరే గుంజేస్తుంది అంతే మంది తీసుకొస్తారా ఇక చూడు స్వామి అని రావడం అసలు ఇలాంటి వల్ల డబ్బులు ఎలా తీసుకుంది చెప్తాను కదా నేను పని చేయాలి ప్రతిదీ డిఫరెంటే నో యాక్సెప్ట్ నో కాపీ మొన్నగాడిలో ఉండాలి చూడండి అన్నీ దక్కడం కాదు సో అంతవరకు మరోసారి మళ్ళీ కదా మరి తెలుసుగా మీకు సీరు వగర చెప్పడం చీరపడుతున్నాను దున్నేసేవాడు దమ్మునవాడు కనిపించలేదు మా ఛానల్కి సో అంతవరకు మరోసారి కలుద్దాం మీ కబుర్ తీసి బాయ్ వెంకటేష్.